హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అసలు యూకేలో ఏం జరుగుతుంది అని చెప్పేసి. మీరు న్యూస్ అయితే చాలా చూస్తున్నారు కదా. న్యూస్లో చెప్తున్నారు యూకేలో ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ అండ్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఎస్ అండి, అది నిజం. ఎవరిని డిపోర్ట్ చేస్తున్నారని అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఎలా అంటే ఇక్కడ యూకేకి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఇక్కడ పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటున్నారు కదా ఇల్లీగల్గా. వర్క్ పర్మిట్ అయితే 20 hours ఉంటుంది యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు. మీరు వన్స్ మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాక యూ డోంట్ హ్యావ్ అ రైట్ వర్క్ హియర్. అది కూడా మీకు ఆ 20 hours కూడా పార్ట్ టైం ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే మీరు మీ స్టడీస్ అప్పుడు మీకున్న ఎక్స్పెన్సెస్ని కవర్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇక్కడ డబ్బులు సంపాదించేసేయాలి, లోన్స్ ఉన్నాయి, డెప్ట్స్ ఉన్నాయి, సో నేను ఎడ్యుకేషన్ లోన్ అంతా ఈరోజే తీర్చేయాలి అని అనుకున్న వాళ్ళు ఓవర్ టైం పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటారు అండ్ క్యాష్ అండ్ హ్యాండ్ చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ యూకేలో. అండ్ అలాగే ఎవరైతే ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటున్న రూల్స్ ప్రకారం ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా డిపోర్ట్ చేస్తున్నారు ఇండియాకి. అయితే ఒక 70 members వరకు అయితే ఇక్కడ రైడ్లో దొరికారని చెప్పేసి న్యూస్ అయితే ఉండింది. సో నేనేం చెప్తానంటే యూకే రావచ్చా, యూకేలో పరిస్థితి ఎలా ఉందని అడిగి నా ఫ్రెండ్స్ కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్న ఎవరైనా సరే 3 main things అయితే మీ మైండ్లో ఉంచుకోండి. నువ్వు ఎందుకు యూకే రావాలి అని అనుకుంటున్నావు? ఫస్ట్ రీజన్ ఫిగర్ అవుట్ దట్. ఎందుకు మాస్టర్స్ చేయడానికి అని చెప్పేసి రీజన్తో వస్తున్నావా? నీ స్కిల్ని పెంచుకొని మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళి ఇండియాలో ఒక యూస్ఫుల్గా నీ ఎకానమీ పెరిగేలాగా ఇండియాలో నీకున్న ఐటీలో నువ్వు ఏదన్నా సాధించేలాగా చేయాలి అని అనుకుంటూ మాస్టర్స్ చేయడానికి వస్తున్నావా? లేదా నువ్వు నీ ఇంట్లో ఉన్న లోన్స్ తీర్చుకోవడానికి, నువ్వు చేసిన ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకోవడానికి ఇక్కడ ఏదో డబ్బులు సంపాదించేసుకొని ఇండియా వెళ్ళి ఇదైపోవాలి అని చెప్పేసి వస్తున్నావా? సో క్లియర్ దట్ ఇక్కడికి ఎలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రావాలి అంటే నీకు ఒక ప్యాషన్ ఉండి ఆ ప్యాషన్కి కావాల్సిన మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ నుంచి తీసుకొని ఇండియాకి వెళ్తే యూజ్ అవుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే యూకే రండి. అండ్ అలాగే ఎవరైతే డబ్బులు సంపాదించాలి అండ్ అలాగే ఇల్లీగల్గా వర్క్ చేసుకోవచ్చు అని ఇలాంటివి సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది నమ్మించి అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించుకునే వాళ్ళని ఎవరిని కూడా మీరు బిలీవ్ చేయకండి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు ఇక్కడ వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సో అందుకే వచ్చాము. ఇమిగ్రేషన్లో అయితే ఫుల్ టైట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ అలాగే ఇక్కడ ఏదైనా మీరు ఇల్లీగల్గా చేస్తూ దొరికినా మీ ఆన్సర్స్ అనేవి అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. అది ఏది రీజన్ అవని ఖచ్చితంగా డిపోర్ట్ చేస్తారు. ద మెయిన్ రీజన్ మీకు ఇచ్చిన వీసా టైం ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ ఉండి నెక్స్ట్ మీరు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయి సేఫెస్ట్ వే మళ్ళీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని యూకేకి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే కానీ ఇక్కడ వీసా అయిపోయాక కూడా ఉంటూ ఇల్లీగల్గా వర్క్ చేస్తూ మాత్రం పనిష్ అవ్వద్దు. అండ్ అలాగే ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ప్లానింగ్ టు కమింగ్ యూకే, మీరైతే ప్లాన్ చేసుకోండి. మీ మైండ్లో ఏముందని అనేది ఫిక్స్ చేసుకోండి. మీకు కెరియర్ ఇంపార్టెంట్, కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చి ఒక మాస్టర్స్ డిగ్రీ తీసుకొని ఇండియాలో ఒక మంచి జాబ్, ఒక మంచి రోల్లో పొజిషన్ ఇలాగ మీ మైండ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అబ్రాడ్ స్టడీస్కి అయితే వెళ్ళండి. అది యూఎస్ అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఎక్కడికైనా సరే. లేదు నేను డబ్బులు సంపాదించాలి, ఓన్లీ పార్ట్ టైం మీదే చేసుకోవాలి అని మీరు ఫిక్స్ అయ్యి ఇక్కడికి రావడం అనేది చాలా ఇల్లీగల్. ఎందుకంటే స్టార్టింగ్లో ఇప్పుడు మనీ వస్తూ ఉంటే మనకి ఆశ అవుతూ ఉంటుంది. సో ఇల్లీగల్ అయినా కూడా ధైర్యం చేసేంత వరకు తెగిస్తారు. సో అలా చేసి ఇలా పనిష్ అవ్వడం కన్నా ఇలా పనిష్ అయ్యి మీరు పర్మనెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చే దానికన్నా కూడా సేఫెస్ట్ వే మీ వీసా అయిపోగానే మీరు ఇండియా వెళ్ళిపోండి. నెక్స్ట్ మళ్ళీ వేరే ఒక అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ నేను ఇది చేయాలని చెప్పి మళ్ళీ వచ్చి ఇక్కడికి రావడం అనేది సేఫెస్ట్ వే. అండ్ అలాగే ఎవరిని పడితే వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇక్కడున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే కొంచెమే నాలెడ్జ్ ఉంటుంది. అలా కాకుండా ఇమిగ్రేషన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ పేరెంట్స్ అయినా సరే మాస్టర్స్కి అలో చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. నీ మెయిన్ గోల్ వచ్చి నేను ఇక్కడ చదువుకోవాలి, నేను ఇక్కడ చదువుకున్నది తిరిగి నా ఇండియాకి వెళ్ళినాక యూజ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. ఇదైతే నా తరపు నుంచే సజెషన్. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద అయితే కమెంట్స్లో నన్ను అడగండి. అండ్ please subscribe to my channel if you get this video informative or useful for you. Thank you.